ఆ తర్వాత మళ్ళీ స్లైట్గా అర్థమైపోతుంది ఏమిటో కొత్త లైఫ్ అని. కొత్త జీవితంలోకి మళ్ళీ అడుగు పెడుతూ ఉన్నారు. ఏం పర్వాలేదు, ఉద్యోగానికి విరమణ కానీ విలువలకి నైతికతకి కాదు, అది ఎప్పుడూ మనం పోయే వరకు కొనసాగించవచ్చు. కాబట్టి ఆ రకమైన అడుగులు మీరు కూడా వెయ్యాలని, మనమంతా అంబేద్కర్ ఆశయాలను, రాజ్యాంగాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషించాలని మీకు కూడా మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, మనందరికీ తెలుసు రాజ్యాంగం గొప్పతనం. కానీ అప్పుడప్పుడు మన నలుగురం కూర్చొని రాజ్యాంగం గొప్పతనం మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉంది. రాజ్యాంగం గొప్పతనం ఏంటో మళ్ళీ చెప్పక్కర్లేదు, ఇదివరకే మాట్లాడిన మన భాస్కర్ గారు చెప్పారు. ఒక మారుమూల కుగ్రామం నుంచి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగులుగా మారి వాళ్ళ పిల్లలందరూ కూడా ఉన్నత చదువులు చదివే స్థాయికి తీసుకురావటమే రాజ్యాంగం గొప్పతనం. ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఒక స్టీల్ ప్లాంట్లో ఒక ఉన్నత ఉద్యోగిగా మారి ఏజీఎంగా రిటైర్డ్ అవ్వడమే రాజ్యాంగం యొక్క గొప్పతనం. కాబట్టి రాజ్యాంగం గొప్పతనం మన కళ్ళ ముందు అలా కనపడుతూ ఉంటుంది ప్రతి విషయంలోనూ. మన భారతదేశంలో మిగిలిన అన్ని దేశాల మీద మనం సరిపోల్చి చూస్తే ఎవరైతే సఫరర్గా ఉన్నారో, ఎవరైతే డిప్రెస్డ్ క్లాస్గా ఉన్నారో వాళ్ళే రాజ్యాంగం రాయటం గొప్ప విషయం. అందుకనే మన బాధలు గాథలు అవన్నీ అంబేద్కర్ గారికి అంత బాగా తెలిసాయి. కాబట్టే గ్రౌండ్కి వెళ్ళి మరీ రాజ్యాంగాన్ని రాయగలిగారు. అన్నింటికంటే ముఖ్యంగా మన దేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉన్నప్పుడు శూద్రులు అతి దారుణంగా వివక్షకు గురయ్యారు. అది మనందరికీ తెలుసు. చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రహ్మకి తల నుంచి బ్రాహ్మణుడు, భుజాల నుంచి క్షత్రియుడు, తొడల నుంచి వైశ్యుడు పుట్టారని, వీళ్ళ ముగ్గురు ద్విజులని, వీళ్ళకి 2 జన్మలు ఉంటాయని, ఆ 2 జన్మలు ఒకటి సాధారణమైన జన్మ అయితే రెండవది విజ్ఞానవంతమైన జన్మని, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళని ఈ దేశం నమ్మింది, ఇప్పటికీ నమ్ముతూ ఉంది, చెప్తూ ఉన్నారు. మరి ఆ 4వ వాళ్ళే శూద్రులు. శూద్రులంటే ఏకజులు, వాళ్ళకు ఒకటే జన్మ ఉంటుంది. కాబట్టి ఆ ఒక జన్మ ఉన్న ఆ శూద్రులే పైనున్న 3 వర్ణాలకు చెందిన వాళ్ళకి సేవ చేసేవాళ్ళు గాను, సర్వెంట్స్ గాను అప్పుడు చెప్పబడింది. ఇప్పటికీ చాలామంది అలాగే మిగిలిపోయారు. కాబట్టి అలా మిగిలిన వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళతో సమానంగా కావాలని చెప్పటమే రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం. శూద్రులు ఎంత దారుణంగా ఈ దేశంలో వివక్షకు గురయ్యారో చెప్పటానికి కొన్ని ఉదాహరణలు నిరంతరం మనం మాట్లాడుతూ ఉంటాం. శూద్రులు నడుస్తున్నప్పుడు ఆ నేలను వాళ్ళు తాకి నేల మైల పడకూడదని నడుముకి కొబ్బరి కమ్మలు, తాటి కమ్మలు కట్టి వాళ్ళు నడిచే నేల వాళ్ళే తుడుచుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది. వాళ్ళు దారిలో ఉమ్మి వేస్తే దానివలన మైలు పడుతుంది కాబట్టి వాళ్ళ ఉమ్మి వాళ్ళ కుండలోనే ఉమ్మాలని చెప్పి మెడకి ఒక మట్టి పాత్రను కట్టిన పరిస్థితి ఈ దేశంలో ఉండింది. అంతేకాదు, శూద్రులు చదువుకోకూడదు, వినకూడదు కూడా. మంత్రోచ్చారణ చేస్తే నాలుక కొయ్యబడింది, మంత్రోచ్చారణ వింటే చెవిలో శేషం పోయబడింది. అంతేకాదు, మనందరం ఈ రోజుకి నమ్ముతున్న దళితుడు రాసిన భారత రాజ్యాంగం ఎందుకు, బ్రాహ్మణుడు రాసిన మనుస్క్రిప్ట్ కావాలి అని చెప్పి ఈరోజుకి ప్రచారం జరుగుతున్న ఆ మనుస్క్రిప్ట్లో న్యాయం, బ్రాహ్మణుడు ఒకవేళ దొంగతనం చేస్తే అయ్యో పాపం బ్రాహ్మణుడు అయ్యుండి దొంగతనం చేసే స్థాయికి దిగజారిపోయాడా, కాబట్టి మనందరం ఇమీడియట్గా హెల్ప్ చేసి బ్రాహ్మణుడిని ఆదుకోవాలి. అది అప్పుడు రూల్. అదే దొంగతనం శూద్రుడు చేస్తే శూద్రుడు వీడి బుద్ధే అంతా, వీడి బుద్ధే దొంగతనం, వీడికి నైతిక విలువలే లేవు, కాబట్టి వీడిని కొట్టి చంపేయండి, లేదా శిరోమండనం చేయండి, మేసం గీయండి, అరగుండు గీయండి అని చెప్పారు. అది రూలు. అంతేకాదు, శూద్రులు బ్రాహ్మణులతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తే చంపేయాలి. అదే బ్రాహ్మణుడు శూద్ర మహిళను అనుభవిస్తే బ్రాహ్మణుడు అయ్యుండి శూద్ర మహిళలతో అనుభవించాడు కాబట్టి నీ జన్మ ధన్యమైపోయింది పో అని చెప్పారు. ఇక్కడ ఏ కులాల్ని తక్కువ చేసి ఎక్కువ చేసి మాట్లాడట్లేదు. మనం ఉన్న ఫ్యాక్ట్ మనకు తెలిస్తేనే ఈరోజు రాజ్యాంగం మనకి ఎంత గొప్పగా కనిపిస్తుందో మనకు అర్థం అవటం కోసం మాత్రమే చెప్తున్నది. కాబట్టి ఆ రోజు బ్రాహ్మణవాదం, బ్రాహ్మణులందరూ చెడ్డవాళ్ళు కాదు, బ్రాహ్మణవాదం కోసం మాత్రమే మనం మాట్లాడుతున్నది. ఆ రోజు బ్రాహ్మణవాదం పాలనలో శూద్రులు అంత దారుణంగా హింసించబడ్డారు, అణచవేయబడ్డారు, దారుణంగా ట్రీట్ చేయబడ్డారు. ఆ పరిస్థితి మారటానికి కొన్ని 100 ఏళ్ళు పట్టింది మన దేశంలో. ఆ 100 ఏళ్ళలో కూడా మారనివి రాజ్యాంగం వచ్చాక చాలా విషయాలు మారాయి. కాబట్టి రాజ్యాంగం వచ్చాక మనకి ఏమిచ్చింది,
అంబేద్కర్ దేనికోసం ఫైట్ చేశారు, అసలు ఫైట్ చేసిన అన్నింట్లో విజయం సాధించారా, ఇది ఇప్పుడు మనకు తెలియాల్సింది. భారత రాజ్యాంగం రాయకముందే అంబేద్కర్ చాలా విషయాల్లో ఫైట్ చేశారు. ఈ దేశంలో అతి శూద్రులుగా చూడబడుతున్న వాళ్ళు, పంచములుగా చూడబడుతున్న వాళ్ళు, శూద్రులుగా చూడబడుతున్న వాళ్ళు విద్యకి, ఉద్యోగాలకి దూరమైపోయి ఉన్నారు. అనేక రకాలుగా అణచివేతకు గురవుతూ ఉన్నారు. చాలా చోట్ల వెట్టి చాకిరీకి బలైపోతూ ఉన్నారు. బానిసలుగా చూడబడుతూ ఉన్నారు. ఈ బ్రతుకులు మారాలి. ఈ బ్రతుకులు మారాలి అంటే ఈ దేశం మనిషిని మనిషిగా కాకుండా ఓటుగా మాత్రమే చూస్తుంది, ఒక సంఖ్యగా మాత్రమే చూస్తుంది. కాబట్టి ఆ ఓటు హక్కు కావాలి. కాబట్టి ఆ ఓటు హక్కు ఎలా కావాలి? వయసు ఆధారితంగా కావాలి. వయసు ఆధారితంగా ఓటు హక్కు ఇవ్వటంలో పాపం అంబేద్కరు అందరివాడైనప్పటికీ కొంతమంది కొందరివాడిగానే ట్రీట్ చేసి, లేదా దళితుడిగానే ట్రీట్ చేసి అంబేద్కర్ విగ్రహాలను విరగ్గొడుతున్న వాళ్ళు, చేతులు విరగ్గొడుతున్న వాళ్ళు, అవమానిస్తున్న వాళ్ళు చాలామంది మనకు తెలుసు. పాపం అంబేద్కర్ మాత్రం అన్ని కులాల్లో ఉన్న మహిళలందరికీ ఓటు కావాలని ఫైట్ చేస్తాడు అప్పుడే. కానీ చాలామంది మహిళలకు ఓటెందుకు, వాళ్ళకి ఆలోచన శక్తే లేదు, ఎవరికి ఓటేయాలో కూడా తెలిసే విజ్ఞానమే లేదు, మహిళలకు ఓటు అవసరం లేదని మన అందరికీ తెలిసిన చాలా పెద్దోళ్ళే వ్యతిరేకించారు. అయినా అంబేద్కరు మహిళలందరికీ ఓటు కావాలి, ప్రజలందరికీ వయసు ఆధారిత ఓటే కావాలి అని ఫైట్ చేసి 21 ఏళ్ల వయసు ఉన్న ప్రతి ఒక్కరికి వయోజన ఓటు హక్కు కల్పించారు. ఆ తర్వాత అది రాజీవ్ గాంధీ వచ్చాక 61వ రాజ్యాంగ సవరణ చేసి మళ్ళీ 18 ఏళ్ళకు కుదించారు. కాబట్టి ఈరోజు భారతదేశంలో ఏదైతే ఓటు విలువతో మనిషిని చూస్తూ ఉన్నారో ఆ ఓటు రావటానికి ప్రధాన కారణం అంబేద్కరే. అది కూడా కులం, మతం, ప్రాంతం, లింగం, జాతి ఏ ఆధారము లేకుండా కేవలం వయసు ఆధారిత ఓటు రావడానికి అంబేద్కర్ కారణం. అందుకనే ఆ అంబేద్కర్ ఏదైతే వీళ్ళందరికీ ఓటు కావాలని చెప్పారో అట్ ది సేమ్ టైం మరో ప్రపోజల్ కూడా అందుకే పెట్టారు. ఆ ప్రపోజలే కనీసం 10 ఏళ్ల పాటు ఎస్సీ ఎస్టీలకి చట్టసభలలో రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి అని ఫైట్ చేశారు. 10 ఏళ్ళు అని చెప్పి ఆపలేదు, ఆ 10 ఏళ్ళని 60 ఏళ్ళ వరకు కొనసాగించవచ్చు అని చెప్పారు. ఈ రెండో మొక్కను తీసి ఈ మొదటి మొక్కను పెట్టి ఈ రిజర్వేషన్ తీసుకెళ్ళి విద్యా ఉద్యోగాలకు చేర్చేసి అంబేద్కర్ విగ్రహాలు పగలగొట్టే పని చేస్తున్నారు మన వాళ్ళందరూ. దీని మీద మనకైనా కనీసం క్లారిటీ ఉండాలి. అంబేద్కర్ వయసు ఆధారిత ఓటుని తీసుకొచ్చిన తర్వాత మాట్లాడిన రెండో విషయము ఎస్సీ ఎస్టీలకి జనాభా ప్రాతిపదికన 10 ఏళ్ల పాటు చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. ఆ 10 ఏళ్లలో మారకపోతే, ఆ 10 ఏళ్లలో, ఎందుకంటే ఆయన ముందే చెప్పాడు పే బ్యాక్ టు సొసైటీ అని, మనం మన జాతిని బాగు చేయడం కోసం మన సంపదలో కొంత మన జాతికి ఉపయోగిద్దాం, మన శ్రమలో కొంత శ్రమని మన జాతి కోసం ఇద్దాం, ఆటోమేటిక్గా ఆ జాతి కూడా మనతో పాటు సమానంగా నిలబడుతుంది అని చెప్పారు. అది మనలో చాలామంది చేయలేదు. కాబట్టి ఆయన అనుకున్న 10 ఏళ్లలో ఆయన అనుకున్న రిజల్ట్ రాలేదు. కాబట్టి ఆయన ముందే సేఫ్ సైడ్ చెప్పారు కదా, 60 ఏళ్ళ వరకు ప్రతి 10 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకొని వెళ్ళొచ్చని. అలా ప్రతి 10 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకొని వచ్చారు. ఆ 60 ఏళ్ళు అయిపోయింది. అందుకని మళ్ళీ ఎస్సీ ఎస్టీలు ఓటు బ్యాంక్ ఎక్కడ పోతుందో అని మరో 10 ఏళ్ళు కూడా ఎక్స్టెన్షన్ చేశారు. కానీ ఎప్పుడైతే గిరిజనులు, దళితులు రాష్ట్రపతుల స్థాయికి వెళ్ళారో అప్పుడు ఈ రిజర్వేషన్లు అవసరం లేదు అని వాళ్ళే అంబేద్కర్ చెప్పాడని చెప్పడం మొదలుపెట్టి ఇప్పుడు ఈ చట్టసభల్లో ఉన్న రిజర్వేషన్లు తీసేయాలని ఒక పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఇది మనకు నష్టం కలిగిస్తుంది. కాబట్టి చట్టసభల్లో మన వాళ్ళ నుండి మన పక్కన మాట్లాడారా లేదా అనేది సెకండరీ. కనీసం మన ఓటు కోసం, మన నియోజకవర్గం కోసమైనా మన కోసం మాట్లాడేవాడు, నోరు విప్పేవాడు ఎక్కడో ఓ చోట పుడుతూ వస్తూ ఉంటాడు. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. దీనికోసం పెద్ద ఉద్యమాలు ఏం చేయక్కర్లేదు, జస్ట్ మన అభిప్రాయం చెప్తే చాలు. రెండవ ప్రయత్నం అంబేద్కర్ చేసింది అందరికీ విద్య. ఈ అందరికీ విద్య అనేది మొదటగా ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 46లోని అందరికీ విద్య, అది కూడా ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళందరికీ కూడా విద్య 6 నుంచి 14 ఏళ్ల సంవత్సరాల వరకు ఇవ్వాలని పెట్టడం జరిగింది. అది ఆదేశిక సూత్రాలని పెద్దగా పట్టించుకోరు. కాబట్టి ఆ తర్వాత దాని ఆధారంగానే ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 21A కింద మళ్ళీ యాడ్ చేయటం మొదలుపెట్టారు. అంతేకాదు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు. ఇది 6 నుంచి 14 ఏళ్ల వయసు కలిగిన పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య ఇవ్వటం దీని ఉద్దేశం. ముందు చదువులోకి అన్ని రకాల వాళ్ళు క్యాస్ట్ అనే బేస్ లేకుండా రావటం అనేది కదా ఒక మంచి తరుణం.
కాబట్టి ఈరోజు మనందరి మధ్యకి విద్య వచ్చింది, మనం చదువుకోగలిగాము, ఉద్యోగాలు చేయగలుగుతున్నాం, రాజకీయాలు చేయగలుగుతున్నాం, ఒక అభ్యున్నతమైన ఉన్నతమైన శక్తులుగా మారగలుగుతున్నాం అంటే కేవలం విద్యే. నెల్సన్ మండేలా కూడా ఇంతకుముందు చెప్పారు కదా, విద్య మాత్రమే ఒక మనిషి యొక్క జీవితాన్ని, ఆ జాతిని మార్చగలదు, ఆ దేశ అభివృద్ధిని కూడా తీసుకురాగలదు అని. కాబట్టి అంతటి గొప్ప విద్య మనకు వచ్చింది అంటే అది కూడా కేవలం అంబేద్కర్ కృషే. మరో విషయం, విద్యతోనే ఆగిపోతే మన ఎదుగుదల ఆగదు. మనందరికీ బాగా తెలుసు, మీరందరూ ఉద్యోగులు కాబట్టి మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసే పద్ధతి, మీతో పాటే తిరిగిన మీ స్నేహితులు ఎదుగు బొదుగు లేకుండా రిక్షా పుల్లర్ గానో లేదా వెజిటేబుల్స్ వెండర్స్ గానో షూ కుట్టుకునే వాళ్ళు గానో ఉంటే వాళ్ళకి ఇచ్చే గౌరవంలో ఎంత తేడా ఉంటుందో మనం రోజు చూస్తాం. అంటే మన విద్య, మన ఉద్యోగం ఆటోమేటిక్గా మనకి ఈ సొసైటీలో సోషల్ స్టేటస్ ఇచ్చింది అని అర్థం. మరి మనకొచ్చిన ఈ సోషల్ స్టేటస్ కారణం కేవలం రాజ్యాంగమే. కాబట్టి ఆ రాజ్యాంగం ఏమిచ్చింది మనకంటే చదువు ఇచ్చింది, రాజ్యాంగం ఏమిచ్చింది మనకంటే ఉద్యోగం ఇచ్చింది, రాజ్యాంగం ఏమిచ్చింది మనకంటే సొసైటీలో గౌరవాన్ని ఇచ్చింది. ఈరోజు మనం కూడా అందరితో సమానంగా జీవించగలుగుతున్నామంటే అది కేవలం రాజ్యాంగమే ఇచ్చింది మనకి. లేదు అంటే మన పరిస్థితి పాతకాలంలాగా నడుముకు కమ్మ, మెడలో కొండ, ఎవరైనా వస్తే రాజులు బ్రాహ్మణులు వస్తున్నారంటే మోకాల మీద కూర్చోవటం, మన స్త్రీలు శూద్ర మహిళలు ఎవరూ కూడా రాజులు బ్రాహ్మణులు వచ్చినప్పుడు పైట వేసుకోకుండా నిల్చోవడం, శూద్ర మహిళల బ్రెస్ట్కి కూడా పన్ను వేసేటటువంటి ఒక భయంకరమైన విధానం ఈ దేశం చూసింది. ఈ దేశం చూసింది, అది చాలా భయంకరమైనది అని పోట్లాడింది, తిరగబడింది. కానీ తిరుగుబాటు కంటే ప్రధానమైనది రాజ్యాంగంలో అందరూ సమానమని, అందరూ చదువుకోవాలని, అందరూ ఉద్యోగాలు చేయాలని, స్త్రీలను గౌరవించాలని, ఇలా చాలా అంశాలు యాడ్ చేయటం వలన మాత్రమే ఈరోజు మనసులో ఎన్నున్నా, పాత భావజాలంతో బ్రతుకుతున్న కొద్దిమంది ఉన్నా అలాంటి అరాచకాలు పూర్తి స్థాయిలో చేయడానికి వాళ్ళకి స్వేచ్ఛ లేకపోవడానికి కారణం మనకి రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ ఉండటమే. కాబట్టి దీనిని మనము అర్థం చేసుకోవాలి. అంతేకాదు, చట్టం ముందు అందరూ సమానం. అన్నింటికంటే ముఖ్యమైనవి, చాలా ముఖ్యమైనవి ప్రాథమిక హక్కులు. ఆ ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12 to 35 ఉంటే అందులో 14 to 32 అవన్నీ మనకి ఈరోజు ఈ స్వేచ్ఛనిచ్చింది. రాజ్యాంగం ఏమిచ్చిందంటే నేను ఇక్కడ మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది, మీరు అక్కడ వినగలిగే శక్తి ఇచ్చింది, ఇక్కడ మన వాళ్ళు ఉద్యోగాలు చేసి మంచి లైఫ్ని సాధించే శక్తినిచ్చింది. ఇదంతా కేవలం రాజ్యాంగమే చేసింది. ఆ రాజ్యాంగంలో ప్రధానమైనవి ఆర్టికల్ 14 నుంచి 32 అని మనం చెప్పేదానిలో మొదటిది ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 ఏం చెప్పింది? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పింది. మనందరం చట్టం ముందు సమానమే అని చెప్పింది. ఆ ఒక్కటే లేకపోయి ఉంటే ఈరోజు మన మీద జరిగే దాడులకి, అన్యాయాలకి ప్రశ్న లేదు, సమాధానం కూడా లేదు, రక్షణ కూడా లేదు. ఆ ఆర్టికల్ 14 మనల్ని ఈరోజుకి రక్షిస్తున్నది. ఇది ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఎస్సీ ఎస్టీస్ పైన ఈ రోజుకి అట్రాసిటీస్ జరుగుతున్నాయి. పూర్తిగా జరగట్లేదని చెప్పట్లేదు, కానీ ఆ మాత్రం మనం స్టేషన్కి వెళ్ళి కూర్చుంటే, ఒక ఎమ్మెల్యే వచ్చి కూర్చుంటే మనకంటే 10 నిమిషాల ముందు ఎమ్మెల్యే రిపోర్ట్ తీసుకోవచ్చు. అంత మాత్రాన మన రిపోర్ట్ నువ్వు ఎస్సీ కాబట్టి నేను తీసుకోను అనటానికి వీల్లేదు. మన రిపోర్ట్ కూడా తీసుకొని తీరాలి. మన రిపోర్ట్ తీసుకోకపోతే, మనం ఇందాకలే చెప్పాం కదా 32 వరకు మనకు రక్షణలోనైనా ఆర్టికల్ 32, ఆ ఆర్టికల్ 32 ప్రకారం రాజ్యాంగ పరిహారపు హక్కు, మనం వెళ్ళి ఇమీడియట్గా రిట్స్ వేయొచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు, ఇలా నాకు అన్యాయం జరిగిందని చెప్పొచ్చు. కాబట్టి అంత ధైర్యాన్ని ఇచ్చింది మనకి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు. దాని తర్వాత రెండవది 15. ఈ 15 లేకపోతే ఈరోజు మనము ఈ ప్లేస్లో అసలు ఉండం. ఎందుకంటే ఈ 15 ప్రకారం ప్రజల పట్ల ప్రజలు కానీ, ప్రజల పట్ల రాజ్యం కానీ వివక్ష చూపించరాదు. ప్రజల పట్ల ప్రజలు వివక్ష చూపించడం మనకు కోకొల్లలు తెలుసు. ఈ రోజుకి బాగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఆధిపత్య కులాలుగా చూడబడుతున్నారో, ఎవరైతే అణచవేసిన కులాలుగా చూడబడుతున్నారో, ఈ ఆధిపత్య కులాలు అనేవాళ్ళు ఈ అణచవేసిన కులాలకి చేతికిలగిచ్చే లక్షణం ఈ రోజుకి లేదు. ఇదే లక్షణం ఉంది. అంటే ఈ రోజుకి ఆ వివక్ష చాలా చోట్ల కొనసాగుతుంది. అందుకే అంబేద్కర్ చెప్తారు, ఈ దేశంలో పట్టణీకరణ అవసరం, ఈ దేశంలో ఇండస్ట్రియలైజేషన్ అవసరం అని చెప్తారు. ఎందుకు చెప్తారంటే, మనం పట్టణాల్లో జీవిస్తున్నాం. పట్టణాల్లో మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, సర్వర్ మీరు ఏ క్యాస్ట్ అని అడిగి మనకు ఫుడ్ పెడతాడా?
మనం ఏ క్యాస్ట్ అయినా ఫుడ్ పెడతాడు. అక్కడ కేవలం ఆర్థికమైన సంబంధమే, మిగిలిన ఏ సంబంధం మనకు వాళ్ళతో ఉండదు. మనం ఒక సినిమా హాల్కి వెళ్తే ఈ క్యాస్ట్ వాళ్ళు ఈ రోలో కూర్చోండి, ఈ క్యాస్ట్ వాళ్ళు ఈ రోలో కూర్చోండి అని చెప్తారా? చెప్పరు. ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు కూర్చోవచ్చు మన టికెట్ నెంబర్ బట్టి. కాబట్టి ఈ స్వేచ్ఛ ఇచ్చింది ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 లేకపోయి ఉంటే ఈ రోజుకి గ్రామీణ స్థాయిల్లో స్కూళ్ళల్లో పిల్లలందరూ కలిసి కూర్చునే పరిస్థితి లేదు. అన్ని కులాల పిల్లలు కూర్చునే పరిస్థితి లేదు. చాలా చోట్ల హోటల్లో ఈ రోజుకి అందరికీ ఒకే గ్లాస్ ఇచ్చిన పరిస్థితి లేదు. కులం పేరుతో గ్లాసులు మారిపోయే పరిస్థితి ఉంది ఈ రోజుకి కూడా. దేవాలయ ప్రవేశం లేదు, రాష్ట్రపతి అంతటి వాళ్ళకే లేదు. మనం మాట్లాడటం ఇంకా కామెడీ. కాబట్టి దేవాలయ ప్రవేశం లేదు. ఇప్పటికీ చాలా గ్రామాలలో చాకలి వాళ్ళు బట్టలు ఉతకరు, మంగళ వాళ్ళు క్షవరం చెయ్యరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే, మా ఫాదరే. ఎందుకంటే మా నాన్న కూడా కేవీపీఎస్ ఫౌండర్ శ్రీకాకుళం డిస్టిక్కి. ఆయన దేవాలయ ప్రవేశాలు, క్షవరం చేయటాలు, వాష్ చేయటాలు వీటి కోసం పెద్ద ఫైట్ చేశారు. ఒకానొక సంవత్సరం అంతా అదే ప్రోగ్రాం తీసుకొని చేశారు. అప్పుడు మా నాన్న పైన మర్డర్ అటెంప్ట్ జరిగింది అలాంటివి చేసినందుకు. అంతేకాదు, వాళ్ళే వచ్చి ఎవరైతే ఈ బార్బర్స్, వాషర్మెన్స్ ఉన్నారో మళ్ళీ మా నాన్నని కలిసి, సార్ మీరు చెప్పారని మేము ఎస్సీస్ బట్టలు ఉతికామండి, ఆ గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరు మాకు బట్టలు ఇవ్వట్లేదు అని చెప్పారు. క్షవరం చేసిన మంగళ వాళ్ళు వచ్చి మీరు చెప్పారని మేము క్షవరం చేసామండి ఎస్సీలకి, మిగిలిన వాళ్ళు ఎవరు మా దగ్గర చేయించుకోవట్లేదు అని చెప్పారు. అంటే ఇక్కడ తప్పు వ్యవస్థది కానీ ఆ రెండు కులాలది కాదు. వాళ్ళు ఇప్పుడు ఎస్సీలకి క్షవరం చేయటం వలన ఎక్కువ డబ్బులు వచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర క్షవరం చేయించుకోవటం మానేశారు. ఇలాంటి భయంకరమైన వివక్ష ఈ రోజుల్లో కూడా ఉంది అంటే అది నమ్మశక్యం కాదు, కానీ ఉంది. ఎక్కడుంది? గ్రామాల్లో ఉంది. మనం ఇప్పుడు ఒక బ్యూటీ పార్లర్కి వెళ్తేనో, ఒక సెలూన్కి వెళ్తేనో నువ్వే కులం అని చెప్పి వాళ్ళు మనకి గడ్డాలు గీయరు, క్షవరాలు చెయ్యరు. కానీ గ్రామాలలో ఈ రోజుకి ఆ పరిస్థితి ఉంది. అందుకే చెప్పారు అంబేద్కర్ పట్టణీకరణ చాలా అవసరము అని. పట్టణాల్లో మన తల మీద ఏమీ మన కులాలు రాసుండవు కాబట్టి మనకు కుల వివక్ష జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అది ఆయన ఉద్దేశం. అంతేకాదు, దీనిలోంచి పుట్టుకొచ్చిందే ఆర్టికల్ 15. ఆ ఆర్టికల్ 15 సమాజం పట్ల సమాజం వివక్ష చూపించరాదు, అట్ ది సేమ్ టైం సమాజం పట్ల రాజ్యం వివక్ష చూపించకూడదు. నువ్వు ఈ కులస్తుడు కాబట్టి నీకు ఉద్యోగాల్లో అవకాశాలు లేవు, నువ్వు ఈ కులస్తుడు కాబట్టి నువ్వు రాజకీయాల్లో పాల్గొనటానికి లేదు అనే మాటలు ఎవరు చెప్పడానికి లేదు. అలాగే ఆర్టికల్ 16 అందరికీ సమానమైన అవకాశాలు ఉద్యోగాల్లో. అది లేకపోతే ఈరోజు మనం ఎవ్వరం ఇక్కడ ఉండం. ఆర్టికల్ 16 లేకపోతే మనం ఎవరమూ ఇక్కడ ఉండము. ఆ ఆర్టికల్ 16 ఈరోజు మనకు ఉద్యోగాలు, విద్య రెండూ కల్పించింది. ఉద్యోగాలలో జనాభా ప్రాతిపదికన ఆ మాత్రం రిజర్వేషన్ వచ్చిందన్న ఆర్టికల్ 15లోను 16లోను జరిగిన అమెండ్మెంట్స్ వల్లనే వచ్చింది. కాబట్టి రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16 ఈరోజు మనం గౌరవంగా బ్రతికే అవకాశాన్ని ఇచ్చాయి. అట్ ది సేమ్ టైం మనం ఉద్యోగాలు చేసుకోగలిగిన శక్తిని కూడా ఇచ్చాయి. అన్నింటికంటే ఇంకా ప్రధానమైనది 17. ఆర్టికల్ 17 అస్పృశ్యత నివారణ, అన్టచబిలిటీ, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ కోసం చెప్తుంది. ఈ రోజుకి మన దేశంలో చాలా చోట్ల ఈ మధ్య కాలంలోనే మీరు ప్రజాశక్తి చూసుంటే తెలుసుండేది, అందులో ఒక ఆర్టికల్ రాశారు. ఒక అబ్బాయి చేతులు 2 నరికేశారు అక్కడ ఉన్న స్థానికులు చెన్నైలో. ఎందుకు నరికేశారు అంటే, ఒక ఎస్సీ వాడు అయ్యుండి నువ్వు మా ముందు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతావా, మా ముందు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడిపే శక్తి కులము నీకుందా అని అడిగారు. ఆయనకి ఆ కులము శక్తి లేదు అని చేతులు నరికేశారు. ఎంతటి దారుణం ఇది! 2025లో మనం ఎక్కడో 90ల్లో లేము. ఈ రోజుకి కూడా ఈ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలకి అడ్డుకట్ట వేసేదే ఆర్టికల్ 17. దీని ఆధారంగానే మనందరం ఫ్రీక్వెంట్గా వాడే అట్రాసిటీ యాక్ట్ వచ్చింది కూడా దీని ఆధారంగానే. 1955లో ఒక చట్టం వచ్చింది. ఆ 55లో వచ్చిన దాన్ని మళ్ళీ 76లో అమెండ్మెంట్ చేశారు. దానితో అసలు పరిష్కారం అవ్వట్లేదని చెప్పి మళ్ళీ 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తీసుకురావటానికి మనం ప్రధానంగా ఉపయోగపడిన ఆర్టికల్ 17 అస్పృశ్యత నివారణ. కాబట్టి ఇలా ప్రాథమిక హక్కులలో ప్రధానంగా మనమందరం సమానం అని చూపించినవి ఆర్టికల్ 14, 15, 16, 17. ఇవన్నీ మన జీవనానికి ఎంతో ఉపయోగపడేవి. వీటితో పాటు ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, స్వేచ్ఛగా అందరికీ జీవించే హక్కు. ఆ స్వేచ్ఛగా జీవించే హక్కు
దానితో పాటు గౌరవ మర్యాదలతో జీవించే హక్కు. వీటితో పాటు వివిధ కోర్టు తీర్పుల ఆధారంగా ఒక 56 అంశాలు దీనిలో యాడ్ అయ్యాయి. అవన్నీ కూడా మనకు రక్షణ కల్పించేవి. కనీస అవసరాలు, ఒక మనిషికి కనీస అవసరాలు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, వేసుకోవడానికి తాగడానికి నీరు, ఇలాంటి ఒక 3 అంశాలకి మళ్ళీ తాగడానికి నీరు యాడ్ చేశారు. మొత్తం 4 అంశాలు. ఈ 4 అంశాలు కూడా మనిషి యొక్క గౌరవంగా స్వేచ్ఛగా జీవించే ఒక హక్కును కల్పిస్తాయి అని ఆర్టికల్ 21లో చెప్పబడింది. ఈ 21లోనే మనిషి జీవితంలో భాగమని చెప్పే 21A మళ్ళీ చేశారు. అది పిల్లల విద్యకు సంబంధించిన అంశం. కాబట్టి ఇవి కూడా మన జీవితానికి రాజ్యాంగం మనకిచ్చిన వరం లాంటివి. దీనితో పాటు ఆర్టికల్ 32 కానీ, ఆర్టికల్ 20, 22, 23, 24, 25 నుంచి 28 ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా లౌకిక తత్వాన్ని చాటి చెప్తాయి. పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదు, చదివించాలి అని చాటి చెప్తాయి. వెట్టి చాకిరీ నివారించాలి అని చెప్తాయి. అంతేకాదు, కొత్తగా వచ్చిన చట్టాలకి, పాతగా చేసిన తప్పులకి కొత్తగా వచ్చిన చట్టాలతో శిక్షలు వేయకూడదు. ఇది కేవలం మనల్ని ఉద్దేశించిందే. నిజానికి ఏదో శ్రీకాకుళంలో అదపాక అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ రెల్లీలు ఉంటారు. జిల్లాలో ఏ తప్పు జరిగినా వాళ్ళనే తీసుకెళ్ళి లోపలేస్తారు. దొంగలని ఏమన్నా వాళ్ళ మొహం మీద రాసి ఉంటుందా? కానీ ఏ తప్పు జరిగినా వీళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తారు. ఎందుకంటే వాళ్ళు రెల్లీ కమ్యూనిటీ. ఒక కమ్యూనిటీకి ఒక లక్షణాన్ని అంటగట్టేసి ఆ జరిగిన తప్పుకి వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తారు. కాబట్టి ఇలాంటి ఒక దారుణాలకి అడ్డుకట్ట వేసేవే ఇవన్నీ. అంతేకాదు, ఏ తప్పు జరిగినా వీళ్ళనే శిక్షించేసే లక్షణాలు, లేదా పదే పదే వాళ్ళు సేఫ్ జోన్లో ఉండటానికి వీళ్ళని ఇరికించేసే లక్షణాలు, ఇవన్నీ మన దగ్గర సర్వసామాన్యం. కాబట్టి వాటి నుంచి రక్షణ ఆర్టికల్ 20 మనకు కల్పిస్తుంది. ఇవన్నింటికంటే ప్రాథమిక హక్కులన్నింటిలో మనందరము రోజు ఉపయోగించుకునేది ఆర్టికల్ 19. దాని మీద రోజు దాడులు జరుగుతున్నా, తప్పులు జరుగుతున్నా సుప్రీంకోర్టు దానికి కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగ రక్షకుడు ఎవరు అంటే సుప్రీంకోర్టే. కాబట్టి ఈ మధ్య ఆయన ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టి ప్రజల్లో సర్క్యులేట్ చేశాడని ఒక కేసు పెట్టారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? వాట్సాప్ స్టేటస్ పెట్టడం ఆయన భావ వ్యక్తీకరణ అంటే ఏంటి? ఆర్టికల్ 19 క్లాజ్ 1. కాబట్టి నీ భావాన్ని నువ్వు వ్యక్తీకరించు, రైట్ టు ఎక్స్ప్రెస్, అది నీకు స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగం ఇచ్చింది. ఆ స్వేచ్ఛని తీసుకెళ్ళి దానిని తప్పుగా చూపించి అరెస్టులు చేసే హక్కు లేదని ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టే చెప్పింది. కాబట్టి ఇప్పుడు మనం దర్జాగా ధైర్యంగా బ్రతకొచ్చు. ఆ ఆర్టికల్ 19 లేకపోతే ఈరోజు అసలు మనం ఇక్కడ మాట్లాడటానికే అవకాశం లేదు. మనం ఇలా ఒక సమావేశం పెట్టుకోవటానికే అవకాశం లేదు. లేదా మా స్టీల్ ప్లాంట్ మూసేస్తూ ఉన్నారో, ప్రైవేటైజ్ చేస్తున్నారో అని మనం ఫైట్ చేసే అవకాశమే లేదు. లేదా మా అందరికీ, కార్మికులందరికీ యూనియన్స్ ఉండాలి అని ట్రేడ్ యూనియన్స్ పెట్టుకునే అవకాశమూ లేదు. లేదా మేమందరం అణచివేయబడుతున్నాం, ఈ సమాజంలో తక్కువగా చూడబడుతున్నాం, మేము సమానంగా చూడబడాలి అని మన హక్కుల కోసం మనం పోట్లాడటానికి సంఘాలని, సమావేశాలను పెట్టుకునే అవకాశమే లేదు. కాబట్టి మనలాంటి నోరు నొక్కివేయబడుతున్న సెక్షన్స్, జనరల్గా మనకి నోరు నొక్కి ఉంచకపోతే అందరికంటే ఎక్కువ మాట్లాడే సెక్షన్ మనదే. కాబట్టి మనం ఎక్కువ మాట్లాడకూడదు, కాబట్టి మన నోరు నొక్కేస్తూ ఉంటారు. ఆ నోరు నొక్కి వేయకుండా ఉంచేది ఆర్టికల్ 19. అదే మనకు ఒక పెద్ద ఆయుధం. ఆ ఆయుధం వల్లనే ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నాం, చట్టాలు మాట్లాడగలుగుతున్నాం, హక్కులు మాట్లాడగలుగుతున్నాం, ప్రశ్నించగలుగుతున్నాం, రాతలు రాయగలుగుతున్నాం. మన రాతలన్నా, మన ప్రశ్నన్నా, మన మాటలన్నా చాలామందికి భయం. అందుకే మనల్ని అణచివేయాలనుకుంటున్నారు. అంబేద్కర్ ఏం చెప్పారు? ఎప్పుడైనా నీకు శత్రువులు ఉన్నారా? సరే, నీకు శత్రువులు ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేనికో ఒకదానికి నిలబడ్డావు అని అర్థం. కాబట్టి నువ్వు ఒక విషయానికి నిలబడినప్పుడు, నువ్వు ఒక లక్ష్యం కోసం పోరాడుతున్నప్పుడు గ్యారంటీగా నీకు శత్రువులు వస్తారు. ఇప్పుడు మనం ప్రైవేటైజ్ చేయొద్దు స్టీల్ ప్లాంట్ అన్నాం అనుకోండి, ఎవరైతే ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మనం శత్రువులమే కదా ఆటోమేటిక్గా. ఒక లక్షణం అందరికీ ఈక్వల్గా నచ్చాలని ఏం లేదు కదా. కాబట్టి మన హక్కుల కోసం మనం మాట్లాడటానికి మనకు ధైర్యాన్ని ఇచ్చి మనల్ని నిలబెట్టింది కేవలం ఆర్టికల్ 19. కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఆర్టికల్స్ ఈ రాజ్యాంగం ఎన్నో ఇచ్చింది మనకి. ఆ ఆర్టికల్స్ అన్నీ ఈరోజు మనకి నొక్కివేయబడుతున్న మన గొంతుని విప్పింది. నువ్వు మాట్లాడొద్దు అని అణచివేసిన ఈ సమాజానికి మాటల తోటాలతో ముందుకు వెళ్ళేలాగా చేసింది. కాబట్టి ఇలాంటి అనేక రకాల స్వేచ్ఛల్ని, హక్కుల్ని, సమానత్వాన్ని, ఈ సమాజంలో నిలబడిగే శక్తిని, ధైర్యాన్ని, చదివి ఉద్యోగాలు చేసుకోగలిగి మరింతమంది చదువుకొని ఉద్యోగాలు చేసుకోగలిగే శక్తిని ఇవ్వటానికి, ఆదర్శంగా నిలబడటానికి అన్ని రకాల అవకాశాలని మనకి కేవలం రాజ్యాంగమే ఇచ్చింది.
అంతేకాదు, అన్నింటికంటే ముఖ్యమైనది ఈ దేశంలో మహిళలు అనేక రకాలుగా అణచివేయబడ్డారు. అది ఒక కులంలో కాదు, కేవలం ఎస్సీ ఎస్టీ మహిళలే కాదు, ఈ దేశంలో మహిళలందరూ అణచివేయబడ్డారు. అసలు ఈ మహిళలకి ఓటే అవసరం లేదు అన్న ఈ సమాజం మొదటి ఓటు ఎవరికి ఇచ్చింది? ఉన్నత కులాలకు ఇచ్చింది, ఆర్మీలో పనిచేసిన వాళ్ళకి ఇచ్చింది, పన్నులు చెల్లించిన వారికి ఇచ్చింది. కానీ మహిళలకు ఇవ్వాలని ఏ రోజు అనుకోలేదు. కానీ మహిళలకు కూడా ఓటు ఇవ్వాలని అంబేద్కరే అనుకున్నారు. ఈ రోజుకి మహిళలకు ఆస్తిలో భాగం ఇవ్వాలని ఎవ్వరు అనుకోవట్లేదు. రీసెంట్గా నిన్న ఒక కేసు జరిగింది, ఈరోజు పేపర్లో వచ్చింది. మహిళలకు 2005 ఒక తీర్పు ఇచ్చారు, మహిళలకి సమాన హక్కులు ఇవ్వాలి ఆస్తిలో అని. ఈరోజేమో వచ్చిన పేపర్లో ఇవ్వక్కర్లేదు అని ఒక రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. కానీ కొంతమంది ఇవ్వాలని, కొంతమంది వద్దని, అసలు ఆడవాళ్ళకి ఆస్తి ఎందుకని, ఆడవాళ్ళకి ఆలోచన ఎందుకని, ఆడవాళ్ళకు ఉద్యోగాలు ఎందుకని అణచవేస్తున్న ఈ దేశంలో ఆడవాళ్ళు కూడా మనుషులే, ఆడవాళ్ళకు కూడా సమాన హక్కులు ఉండాలి, ఆడవాళ్ళు కూడా అందరితో సమానం అని చెప్పి హిందూ కోడ్ బిల్లు పెట్టింది కేవలం అంబేద్కరే. ఆ హిందూ కోడ్ బిల్ని మనందరికీ తెలిసిన చాలా పెద్దలే వ్యతిరేకించారు. అయినా ఆయన ఫైట్ చేశాడు దానికోసం. అసలు ఈ సమాజానికి నేను చెప్పినదే అర్థం కానప్పుడు, దాన్ని మీరు పట్టించుకోనప్పుడు అసలు నాకు ఈ పదవులు మాత్రం ఎందుకని ఆయన లా మినిస్ట్రీని తృణప్రాయంగా వదిలేశారు. అది కూడా మనకు తెలిసిందే. ఈరోజు పదవి అంటే ఎంత ప్రీతి, చిన్న కార్పొరేటర్ని కూడా వదలటానికి ఎవరు ఇష్టపడరు. అలాంటిది సెంట్రల్ మినిస్టర్నే వదిలేశారు ఆయన. అది త్యాగం అంటే. ఎవరి కోసం చేసిన త్యాగం? దేశం కోసం చేసిన త్యాగం. ఈ రోజుకి అర్థం అవట్లేదు పాపం ఆయన అందరి కోసం ఫైట్ చేశాడని. అదే చాలా బాధాకరం. కానీ మనమంతా ఆయన రాసిన రాజ్యాంగం వలన ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకు బాధ్యత ఉంది కదా. ఆయన అసలు ఏం చెప్పాడు ఈ దేశంకి సరిగ్గా అర్థం కాలేదు. అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఎందుకంటే మనం ఆయనకు వారసులం. అంతేకాదు, ఆయన చేసిన త్యాగం వలన పుష్పించిన పుష్పాలం కాబట్టి మనంతా మన పరిమళాన్ని ఈ దేశం మొత్తం చాటాలి. దానికోసం మీరందరూ, మనందరం ఒకరికొకరం సహాయపడాలి. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. రాజ్యాంగం రోజు రోజుకి ప్రమాదంలోకి వెళ్తోంది. రాజ్యాంగాన్ని రీప్లేస్ చేయాలని చాలామంది పట్టుబడుతూ ఉన్నారు. మన ప్రాథమిక విధులలో ఒక విధి రాజ్యాంగాన్ని రక్షించటం. అంతకుముందు ఉన్న సెడిషన్ యాక్ట్లో భాగం రాజ్యాంగాన్ని ఎవరైనా అవమానపరిస్తే దేశద్రోహ నేరం కింద అరెస్టు కావాలి అని. కానీ ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించండి అని మాట్లాడే వాళ్ళు వివిధ రకాలుగా అరెస్టులు కాబడుతున్నారు. ఇది దౌర్భాగ్యం. కాబట్టి మనం ఇప్పుడు మేలుకోవాల్సింది ఏంటి? మన రాజ్యాంగం ఇది. ఎవరు అవునన్నా కాదన్నా ఈరోజు రాజ్యాంగం లేకపోతే మనం ఎవ్వరం ఈ స్థాయిలో ఉండం. మన భవిష్యత్తు తరాలన్నీ అలాగే ఉండిపోతాయి. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ బాగుపడితే వాళ్ళ కుటుంబమే బాగుపడుతుంది. కానీ మనం బాగుపడితే మన జాతి బాగుపడుతుంది. మనం బాగుపడితే మన ఊరు బాగుపడుతుంది. మన కుటుంబాల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఒకరిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా వెళ్ళొచ్చు అని ఫైట్ చేస్తారు. అంతేకాదు, ఈ రోజు వరకు మన దేశంలో ఉన్న అత్యంత వెనుకబాటుతనం ఏంటంటే ఎస్సీ ఎస్టీలు సివిల్స్ వరకు అందుకోవటం ఈజీ అనే విషయం ఎవరికి ఏ రోజు చెప్పలేదు. అది చాలా కష్టం. అయ్యో సివిల్స్, అది మనం అందుకోవటం చాలా కష్టం. మనం ఎక్కడ అందుకోగలం అది? అందుకని సామాన్యమైన ఎస్సీ ఎస్టీలు ఎవరు సివిల్స్ కోసం ప్రయత్నం చేయలేదు. అంతో ఎంతో పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, లేదా గురువులు ఎంకరేజ్ చేసిన వాళ్ళు, లేదా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుంది అనుకున్న వాళ్ళు మాత్రమే సివిల్స్ వరకు వెళ్ళగలిగారు. వాళ్ళనే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. వీళ్ళంతా ఏమీ బెడ్ ఆఫ్ రోజెస్ మీద వెళ్ళలేదు. వీళ్ళందరూ కూడా చాలా కష్టాలు పడే వెళ్ళారు. కానీ ఇది వెళ్ళటానికి ఒక సరైన మార్గం ఉంది. ఇది కూడా మనం చదవచ్చు. ఈవెన్ మనం స్టేట్ లెవెల్లో రాస్తున్న గ్రూప్ 1 గ్రూప్ 2ల కంటే సివిల్సే ఈజీ. కానీ ఆ విషయం ఎవరు చెప్పలేదు. కనీసం మనం చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఒక భయంకరమైన చర్చ జరిగింది. అది దేశానికి ఎవరూ చెప్పలేదు. ఆ చర్చ ఏంటి అంటే ఎస్సీ ఎస్టీలకి సివిల్ సర్వీసెస్లో అవకాశం ఇవ్వొద్దని, వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు లేవు అని. ఇది ఎక్కడో లేదు, చదివితే మీకు దొరుకుతుంది. ఎన్సీఆర్టీ బుక్లోనే ఉంది. గవర్నమెంట్ వేసిన, సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన బుక్లోనే ఉంది. ఇది ఎన్సీఆర్టీ బుక్లోనే. ఎస్సీ ఎస్టీలకి ఇవ్వక్కర్లేదు సివిల్ సర్వీసెస్లో అవకాశాలు అన్నప్పుడు ఈ రాజ్యాంగం నిర్మాతలు, అలాగే ఖండేకర్ అన్న ఆయన ఒక ఫైట్ చేశారు.
ఎందుకు ఎస్సీ ఎస్టీలు అన్నింట్లో సమానం ఉండాలి అనే కదా మనం రాజ్యాంగం రాస్తున్నది. వాళ్ళు ఎందుకు సివిల్ సర్వెంట్స్గా మారకూడదు? వాళ్ళు కూడా సివిల్ సర్వెంట్స్ అవ్వటానికి ఒక అవకాశాన్ని ఇవ్వాలి అని చెప్పబడింది. అదే అవకాశం ఈ రోజు వరకు అందరికీ అందేలాగా మనం తీసుకెళ్ళలేకపోతున్నాం. అక్కడ వాళ్ళు ఫైట్ చేసి మనం కూడా సివిల్ సర్వెంట్స్ అవ్వచ్చు అని ఒక అవకాశం ఇస్తే దాన్ని ఈరోజు మనం కిందకి తీసుకెళ్ళి ఉపయోగించుకోలేకపోతున్నాం. కాబట్టి ఇది మన అందరి లక్ష్యంగా ఉండాలి. మనం ఎప్పుడూ చెప్తుంటాం కదా, రాజ్యాధికారం మనకు కావాలి అని. రాజ్య అధికారం కంటే గొప్పది రాజ్య అధికారాన్నే తయారు చేసేది బ్యూరోక్రాట్స్. ఆ సివిల్ సర్వెంట్స్గా మన వాళ్ళందరూ ఎదగాలి. కాబట్టి మన వాళ్ళందరికీ మనం చెప్పాలి, ఇది మనము సాధించగలం. ఏదైనా కష్టం కానీ అసాధ్యం కాదు. అసాధ్యం కానిది సుసాధ్యం చేసుకోవటం పెద్ద కష్టం కాదు. కాబట్టి మన వాళ్ళందరికీ, మన భవిష్యత్తు తరాలకి మనం చెప్పాల్సింది, సివిల్స్కి మనం కూడా ప్రిపేర్ అవ్వచ్చు. 1 గంట ఎక్కువ చదివితే చాలు, ఉన్నత స్థాయికి మనం వెళ్తాం. అప్పుడు రాజ్యాంగం ఎవరు రక్షించక్కర్లేదు, మనమే రక్షించుకుంటాం పైనుండి. ఈ మధ్యన అందరూ గేమ్ చేంజర్ సినిమా చూసుంటారు కదా, అందులో చెప్తాడు కదా కలెక్టర్ పవర్స్ ఎన్ని రకాలుగా ఉంటాయో. మరి అన్ని పవర్స్ మన జాతికి వద్దా, మన వాళ్ళకి వద్దా? అంతకంటే గొప్ప పవర్స్ ఇంకా ఉన్నాయి. అన్నీ చెప్పడానికి ధైర్యం చేయలేదు సినిమాలో, కానీ అంతకంటే గొప్ప పవర్స్ ఇంకా ఉన్నాయి. కాబట్టి ఆ పవర్స్ అన్నీ మన వాళ్ళకి అందాలి. కాబట్టి ఈరోజు మనం ఒక మంచి సభని ఏర్పాటు చేసుకున్నాం, మన పెద్దవాళ్ళని గౌరవించుకోవాలనుకున్నాం. ఈ సందర్భంగా మనం తీసుకోవాల్సిన లక్ష్యాలు రాజ్యాంగాన్ని రక్షించుకోవటం, అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళటం, మన వాళ్ళని కూడా ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఆర్ఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా చూడడానికి ఒక ప్రయత్నం చేయటం. వీటన్నింటి వల్లనే రాజ్యాంగం మనకి ఏం చేసిందో మరింత, అంటే మన చేత వలన, కేవలం మాట వలన కాదు, మన చేత వలన కూడా ఈ రాజ్యాంగం మనకి ఎంత ఉపయోగపడిందో, ఎంత చేసిందో ఈ సమాజానికి మనం చెప్పకనే చెప్పడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ అవకాశాన్ని మనందరం వినియోగించుకోవాలని ఇంత మంచి వేదికని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.